Good morning, all of you. All the second year MPC, BPC, MEC, CEC students, ఈ రోజు సాంస్క్రిట్ సెకండ్ ఇయర్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మన కాలేజీకి కొత్తగా మేడం గారు, కస్తూరి మేడం గారు నర్సీపట్నం నుండి ప్రమోషన్ మీద మన కాలేజీకి సాంస్క్రిట్ లెక్చరర్ గా వచ్చారు. మేడం గారు మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంట్రడ్యూషన్ చేస్తున్నాను. మీ అందరూ కూడా సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ ఫస్ట్ చాప్టర్ మేడం గారు ఈరోజు స్టార్ట్ చేస్తారు. ఇదంతా రికార్డ్ అయిన తర్వాత యూట్యూబ్ ద్వారా మీ అందరికీ లింక్ పంపిస్తాం. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ స్టూడెంట్స్ అందరూ కూడా శ్రద్ధగా ఈ పాఠాన్ని వినండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కి ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారంగా మేడం గారితో తర్వాత ఇంటరాక్షన్ అవుతారు. అర్థమైంది కదా? మేడం గారు క్లాస్ స్టార్ట్ చేస్తారు, వినండి అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు ఇక్కడ ఈ డస్ట్ కూడా తీసుకోండి. మీరు స్టార్ట్ చేసుకోండి. శుభోదయం. ఇక్కడ దీని ఎదురుగా రండి. అది మీరు బోర్డు మీరు అక్కడ చూడాలి పర్లేదు, దీన్ని చూడాలి. శుభోదయం. ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈ రోజు మనము విభీషణోపదేశం అనేటువంటి పాఠాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ విభీషణోపదేశం అనేది రామాయణంలో యుద్ధకాండ నుంచి గ్రహించబడింది. సంస్కృత సాహిత్యంలో ఆది కవి అయినటువంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. ఈ రామాయణంలో మనకి మానవుల్లో ఎన్ని ధర్మాలైతే ఉన్నాయో అన్ని ధర్మాలు కూడా రామాయణంలో వివరించబడ్డాయి. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రుల మీద ఏ విధంగా భక్తి గౌరవభావాలను కలిగి ఉండాలి, వాళ్ళ మాటను జవదాటకుండా ఎలా నడుచుకోవాలి, అలాగే అన్నదమ్ములు ఏ విధంగా సఖ్యతగా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, తర్వాత గురు శిష్యుల మధ్య ప్రేమ అంటే గురువు మీద భక్తి విద్యార్థులకు ఎలా ఉండాలి, శిష్యుల యందు వాత్సల్యం గురువుకి ఎలా ఉండాలి, ఇలాంటి రాజు ఎలా పరిపాలించాలి ప్రజల్ని, ప్రజలు రాజు ఆజ్ఞకి ఎలా కట్టుబడి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా రామాయణం చెప్తున్నది. అంతేకాదు ఎలా ఉండకూడదో కూడా చెప్తుంది. రామ లక్ష్మణులాగా సఖ్యతగా ఉండాలి, వాలి సుగ్రీవుల్లాగా సఖ్యతగా ఉండకూడదు, అలాగే కైకా దశరథునిలాగా భార్యాభర్తలు ఉండకూడదు, సీతారాముల్లాగా ఒకరిని విడిచి ఒకళ్ళు ఉన్నప్పటికీ ఎలా వాళ్ళు బాధపడుతూ గడిపారో ఆ విధంగా ఉండాలని, ఈ విధంగా మొత్తం రామాయణం అంతా కూడా మనకి అన్ని ధర్మాలను గురించి కూడా చెప్పటం జరిగింది. అందువలనే వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో రచించినటువంటి రామాయణం ఆది కావ్యంగాను, ఆ కవి వాల్మీకి మహర్షి ఆది కవిగాను ప్రసిద్ధి చెందాడు. ఈ రోజు విభీషణోపదేశం అనే పాఠాన్ని మనం చదువుకుంటున్నాం. విభీషణుడు రావణాసురుని యొక్క సోదరుడు, తమ్ముడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని ముగ్గురు కూడా వాడు సోదరులు. విభీషణుడు ఎవరికి ఉపదేశం చేశాడు అంటే రావణాసురుడికి ఉపదేశాన్ని చేశాడు. ఏమని చేశాడు అంటే సీతను రామునికి ఇచ్చేయని చెప్పడం జరిగింది. ఈ రామాయణము ఎన్ని భాగాలుగా ఉన్నాయి అంటే 7 భాగాలుగా ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని రామాయణం 7 విభాగాలుగా ఉన్నది. రామాయణంలో ఉన్నటువంటి కావ్యము ఉన్నటువంటి భాగాన్ని కాండలు అంటారు. భారతంలో ఉన్నటువంటి భాగాలని పర్వాలు అంటారు. భాగవతంలో ఉన్నటువంటి భాగాలని స్కందాలు అంటారు. ఇప్పుడు విభీషణుడి యొక్క ఉపదేశాన్ని మనం చూద్దాం. విభీషణోపదేశः.
కవిః వాల్మీకిః కవిః వాల్మీకిః కావ్యం రామాయణం రామాయణం విభీషణుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే ప్రదీయతాం దాశరథాయ మైథిలిం అది చెప్తాను. ఇప్పుడు రామాయణంలో ఉన్నటువంటి విభీషణోపదేశంలో ఉన్నటువంటి మనం 10 శ్లోకాలను చదువుదాము. విభీషణోపదేశంలో మనకి ప్రతిపదార్థాలు కానీ శ్లోక పూరణ కానీ భావాలు కానీ ఉండవు. ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి రావచ్చు 6 మార్కులకి, 3 మార్కులకి సందర్భ వాక్యం వస్తుంది, 2 మార్కులకి లఘు ప్రశ్న సమాధానం ఉంటుంది, 1 మార్కుకి ఏకవాక్య సమాధానం అనేది ఉంటుంది. ఈ 10 శ్లోకాలలోనే మనకి 3 మార్కుల సందర్భ వాక్యం ఉంది, 1 మార్కు 3 మార్కులు ఏక ప్రశ్న సమాధానాలు ఉన్నాయి, అలాగే 2 మార్కులకి లఘు ప్రశ్న సమాధానం కూడా ఉంది. కాబట్టి నేను శ్లోకం చదివి మీకు భావం చెప్తాను. తర్వాత రామాయణంలో ఉన్నదంతా కూడా ఒక్కసారి విభీషణోపదేశ ఇది ఒకసారి వివరించడం జరుగుతుంది. చూడండి. తాన్ గృహీత ఆయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్. తాన్ గృహీత ఆయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్. రావణాసురుడు ఇదేంటి అంటే రాముడు యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పి తెలిసి వీళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరతారు, లంకలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా. అప్పుడు రావణుని యొక్క సోదరుడు మంత్రి విభీషణుడు తాను గృహీత ఆయుధాన్ వాళ్ళందరూ కూడా ఆయుధాలను స్వీకరించి ఉన్నటువంటి సమయంలో తాన్ సర్వాన్ వాళ్ళందరినీ కూడా వారయిత్వ విభీషణుడు అడ్డగించి ప్రత్యుపవేశ్య వాళ్ళని కూర్చోబెట్టి ప్రాంజలి వారికి నమస్కరిస్తూ అంటే వాళ్ళకి అనునయపూర్వకంగా అబ్రవీత్ అంటే ఈ విధంగా పలికాడు. విభీషణుడు రాక్షస సైనికులందరినీ కూడా యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పి వాదించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అప్యుపాయి స్త్రిభిస్తాత యోర్ధం ప్రాప్తుం నశక్యతే తస్య విక్రమ కాలాంస్తాన్ యుక్తానాహుర్ మనీషిణః. అప్యుపాయి స్త్రిభిస్తాత యోర్ధం ప్రాప్తుం నశక్యతే తస్య విక్రమ కాలాంస్తాన్ యుక్తానాహుర్ మనీషిణః. మనీషిణః అంటే పండితులు. ఏమని చెప్పారు అంటే మనకి ఉపాయాలు 4 ఉన్నాయి, చతుర్విధ ఉపాయాలు అంటారు వాటిని. సామము, దానము, వేదము, దండము. సామము అంటే నాయన, తండ్రి అంటూ మన పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు గౌరవపూర్వకంగా చెప్పి మనం వాళ్ళ ద్వారా పనిని పూర్తి చేసుకుంటాం. రెండవది దానం. నువ్వు అది చేస్తే నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఆ పని చేసి పెడితే నీకు ప్రత్యుపకారం ఇది చేస్తాను అన్నది దానం. వేదం. నువ్వు ఈ పని చేయకపోతే వాళ్ళతో నిన్ను చెప్పి నీకు ఈ విధంగా దండన విధిస్తాను అని చెప్పడం వేదం. 4వది దండం. దీన్నే సామదాన భేద దండోపాయాలు అని ఉపాయాలు 4 విధాలుగా చెప్పడం జరిగింది. విభీషణుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అప్యుపాయి స్త్రిభిస్తాత. తాత అంటే తండ్రి, నాయన. అప్యుపాయి 3 ఉపాయాలు ఉన్నాయి. ఆ 3 ఉపాయాలతోనే పనిని సాధించుకోవాలి. 3 ఉపాయాలు లేనప్పుడు మాత్రమే 4వ ఉపాయమైనటువంటి పరాక్రమం దండంతో పనిని సాధించుకోవాలి అని చెప్పి మనీషిణః అంటే పండితులు చెప్తున్నారు. కాబట్టి ఏదైనా సరే ఒక పనిని మనం సాధించుకోవాలి అంటే మనకి 3 ఉపాయాలతోనే మనం సాధ్యమైనంత వరకు పనిని పూర్తి చేసుకోవాలి. అది లేని పక్షంలోనే 4వ ఉపాయమైనటువంటి పరాక్రమ ఉపాయం అంటే దండనోపాయంతో వాళ్ళని జయించి మనం పనిని సాధించుకోవాలి అని చెప్పేసి విభీషణుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ముందే యుద్ధానికి వెళ్ళొద్దు, సామదాన భేదాలు 3 ఉన్నాయి,
అవి లేని పక్షంలోనే యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి విభీషణుడు చెప్పడం జరిగింది. ప్రాప్తేషు అభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతాః. ఏ విధంగా అంటే ఇప్పుడు 3 రకాల మనుషులు ఉంటారు. ఒక్కోసారి అంటే మనం అప్రమత్తంగా ఉంటాం, అజాగ్రత్తగా ఉంటాం. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళ విషయంలో, అలాగే అభియుక్తేషు అంటే ఇతరులు వాళ్ళని జయించున్నట్లయితే ఇతరుల యొక్క అధీనంలో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళ విషయంలో, దైవోపహతులు అంటే దురదృష్టవంతులైనటువంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించి శాస్త్రంలో చెప్పబడిన విధంగా పనిని పూర్తి చేసుకోవాలి, వాళ్ళతో వ్యవహరించి మన పనిని పూర్తి చేసుకోవాలి అని చెప్పి విభీషణుడు చెప్తున్నాడు. 4వ శ్లోకం చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూడండి. బలాన్యపరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసావజ్ఞ న కర్తవ్య కదంచన. బలాన్యపరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసావజ్ఞ న కర్తవ్య కదంచన. నిశాచరాః అంటే నిశి అంటే రాత్రి, రజని అన్న, నిశి అన్న, రాత్రి అన్న, రాత్రి అని అర్థం. చరహ అంటే సంచరించేవాడు, తిరిగేవాడు అని అర్థం. నిశాచరహ అంటే రాక్షసులు, రాత్రిపూట తిరిగేవాళ్ళు రాక్షసులు అంటారు. బలాన్ని అలాంటి రాక్షసులతో చెప్తున్నాడు. నిశాచరాహ ఓ రాక్షసులారా, పరేషాం అంటే శత్రువుల యొక్క బలాలు అపరిమేయాని చాలా ఎక్కువగా ఉన్నాయి, వీర్యాని పరాక్రమము చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి బలగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సహసా కదంచన అంటే ఎప్పుడు కూడా, సహసా వెంటనే, అవజ్ఞ అంటే అవమానించడం అనేది నకర్తవ్య చెయ్యకూడదు చెబుతున్నాడు. శత్రువుల యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క పరాక్రమాన్ని తెలుసుకోకుండా మనము శత్రువుల్ని అవమానించడం అనేది మంచి పని కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది మనకి కాంటెస్ట్ గా వస్తుంది, తర్వాత 1 word ఆన్సర్ గా కూడా ఉంది. కాబట్టి ఈ శ్లోకం ఇంకోసారి చూసుకోండి. బలాన్యపరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసావజ్ఞ న కర్తవ్య కదంచన. శత్రువుల యొక్క బలాన్ని, తర్వాత అలాగే పరాక్రమాన్ని తెలుసుకోకుండా, సహసా అంటే వెంటనే, కదంచన ఎప్పుడు కూడా, అవజ్ఞ అవమానించడం అనేది నకర్తవ్య చేయకూడదు అని విభీషణుడు చెప్తున్నాడు. ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. 4, 5 చూడండి. కరో యజ్జతి వృత్తస్తు స రామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్య యదా బలం. కరో యజ్జతి వృత్తస్తు స రామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్య యదా బలం. కరుడు, దూషణుడు అని ఇద్దరు, అంటే శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత లక్ష్మణుడు వెళ్ళి రావణాసురుడికి చెప్తుంది. రావణాసురుడికి చెప్తే రావణాసురుడు చాలా మంది సైన్యాన్ని పంపిస్తాడు. అందులో సైన్యానికి ఆధిపత్యం వహించిన వాడు కరుడు. 14,000 మంది సైన్యాన్ని తీసుకొని వస్తాడు కరుడు. అలాంటి కరుడు ఏం చేశాడు అంటే విపరీతమైనటువంటి బుద్ధితో తన యొక్క పరాక్రమాన్ని, తన యొక్క శక్తిని తెలుసుకోకుండా రణే అంటే యుద్ధంలో రామేణ హతః రాముని చేత చంపబడ్డాడు. కరో యజ్జతి వృత్తస్తు స రామేణ హతో రణే. కాబట్టి రణే అంటే యుద్ధంలో, రామేణ రాముని చేత, కరహ కరుడు, హతః అంటే చంపబడ్డాడు. కాబట్టి అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్య యదా బలం. అవశ్యం తప్పనిసరిగా, ప్రాణినా ప్రాణ యదా బలం రక్షితవ్య. కాబట్టి యదా బలం మనకి ఎంతైతే బలం ఉందో ఆ బలాన్ని అనుసరించే మన యొక్క ప్రాణాలని రక్షించుకోవాలి. కాబట్టి ఈ శ్లోకం వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే, మనకు విపరీతమైనటువంటి బలం ఉన్నటువంటి వాడి దగ్గర బలహీనంగా ఉన్నవాడు యుద్ధానికి వెళ్ళకూడదు. కాబట్టి కరుడు అలా వెళ్ళి రాముని చేత చంపబడ్డాడు. ఇందులో మీకు 1 word ఆన్సర్ ఉంది, లఘు ఏకవాక్య ప్రశ్న ఉంది. ఏమనుంది అంటే, అది తర్వాత నేను ఇప్పుడు పాఠం అయ్యాక మళ్ళీ చెప్తాను. రణే రామేణ కహాహతః అని క్వశ్చన్ వస్తుంది. రణే అంటే యుద్ధంలో, రామేణ కహాహతః రాముని చేత ఎవరు చంపబడ్డారు అని. సాధారణంగా మనము రామాయణం మాత్రమే విని ఉంటే మనకి ఇది తెలియకపోతే రణే రామేణ రావణః హతః అని చెప్తాం. కానీ కాదు,
ఎందుకనంటే విభీషణుడు ఉపదేశం చేసేటప్పుడు రావణాసురుడు ఇంకా యుద్ధానికి వెళ్ళాల రాముడితో. ఇప్పుడు ఇందులో కూడా 5వ శ్లోకంలో మీరు చూశారు, కరో యజ్జతి వృత్తస్తు స రామేణ హతోరణే అని ఉంది. కాబట్టి కరుడు ముందు రావణాసురుడు యుద్ధకాండలోనే మనకి అరణ్యకాండలోనే కరుణ్ణి సంహరించడం జరిగింది. కాబట్టి రాముని చేత యుద్ధంలో చంపబడిన వాడు ఎవరు అంటే కరుడు. కరో యజ్జతి వృత్తస్తు స రామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్య యదా బలం. కాబట్టి మన యొక్క బలాన్ని అనుసరించే మన యొక్క ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి, కానీ మితిమీరినటువంటి ఉత్సాహంతోనో దౌర్జన్యంతోనో మనకంటే బలవంతులైన వాళ్ళతో యుద్ధానికి వెళ్ళకూడదు. తర్వాత చూడండి, నతుక్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దీయతాం అస్య మైథిలి. ఇది దీయతాం అస్య మైథిలి అనేది విభీషణుడి యొక్క పాటలో ముఖ్య ఉద్దేశం. మైథిలి అంటే మిథిలాయా అపత్యం పుత్రి అని గాని మిథిలాయా అపత్యం స్త్రీ అని గాని రాస్తాం విగ్రహవాక్యం. మిథిలా నగరపు రాజకుమార్తె, మిథిలా నగరానికి రాజు జనకుడు. కాబట్టి సీత అంటే సీత, మైథిలి, వైదేహి, జానకి అని సీతాదేవికి పేర్లున్నాయి. జనకస్య అపత్యం శ్రీ జానకి అని కూడా విగ్రహవాక్యం వస్తుంది. చూడండి, కాబట్టి రాముడు ఎలాంటి వాడు, ఇక్కడ రాముడి గురించి చెప్తున్నాడు. వీర్యవత, రాముడు మంచి పరాక్రమాన్ని కలిగిన వాడు. ముఖ్యంగా ధర్మానువర్తిన, ధర్మాన్ని అనుసరించి ధర్మంతో వ్యవహరించేవాడు, ధర్మాన్ని అనుసరించేవాడు. ధర్మో రక్షతి రక్షిత అంటారు, మీరందరూ కూడా చదివే ఉన్నారు. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తున్నారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఇప్పుడు చూడండి, మీరు ఏ దాంట్లో అయినా సరే మనం ఏదైనా ఒక ధర్మాన్ని అలానే ధర్మ పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఇదే ధర్మం అని మనం చెప్పలేము. చాలాసార్లు పరిస్థితులను బట్టి ధర్మం అనేది మారుతూ ఉంటుంది. కానీ ఎవరైనా ధర్మాన్ని రక్షిస్తే వాళ్ళని ధర్మం రక్షిస్తుంది. అలాంటి ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అని కూడా అంటారు. రాముడు ఎవరు అంటే ధర్మానికి ఒక విగ్రహం లాంటి వాడు, మూర్తిభవించినటువంటి ధర్మమే రాముడు అని రామాయణం అంతా కూడా చెప్తుంది. కాబట్టి విభీషణుడు చెప్తున్నాడు, ధర్మానువర్తిన, ధర్మాన్ని అనుసరించేవాడు, వీర్యవత, మిక్కిలి పరాక్రమం కలిగిన అంటే రామునితో నిరర్ధకం వైరం, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వైరం, శత్రుత్వం అనేది నకర్తం అంటే చేయటానికి వీలు లేనటువంటిది. మైథిలి సీతాదేవిని దాశరథాయ అంటే దీయతాం అస్య, అస్య అంటే రామునకు, అస్య అంటే రామునకు, అతనికి అని, ఎవరికి రామునకు, దీయతాం ఇవ్వండి అని అర్థం. కాబట్టి రాముడు ఎలాంటి వాడు అంటే మిక్కిలి పరాక్రమవంతుడు, అంటే ధర్మాన్ని మూర్తిభవించిన వాడు. అలాంటి అతనితో, రామునితో ఆ నిరర్ధకమైనటువంటి శత్రుత్వం కూడదు. కాబట్టి సీతాదేవిని అతనికి ఇచ్చేయి అని చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాను మీకు నేను ఈ వాక్యము అని చెప్తే విభీషణుడు చెప్తున్నాడు, ప్రసాదయో త్వాం బంధుత్వా కురుష్వ వచనం మమ హితం తజ్జం త్వహం బ్రూమి దీయతాం అస్య మైథిలి. ప్రసాదయే త్వాం బంధుత్వా కురుష్వ వచనం మమ హితం తజ్జం త్వహం బ్రూమి దీయతాం అస్య మైథిలి. బంధుత్వ, రావణాసురుడికి తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడా విభీషణుడు అంతా ఒక కులం వాళ్ళు, బంధువులు కదా, రావణాసురుడు సోదరుడు అన్న. కాబట్టి బంధుత్వ, మనందరికి బంధుత్వం ఉంది. కాబట్టి మంచి అంటే హితకరమైనటువంటి వాక్యం, ప్రసాదయే అనుగ్రహంతో చాలా ప్రేమపూర్వకంగా ఈ వచనాన్ని నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఇది నీకు మేలు కలిగిస్తుంది. హితం తద్వచనం, ఈ వాక్యం నీకు మేలు కలిగిస్తుంది. ఏమిటి ఆ వాక్యము అంటే దీయతాం అస్య మైథిలి, మైథిలి సీతాదేవిని అస్య రాముని కొరకు దీయతాం ఇవ్వండి అని. చూడండి ఒకసారి, ప్రసాదయే త్వం బంధుత్వ కురుష్వ వచనం మమ హితం తజ్జం త్వహం బ్రూమి దీయతాం అస్య మైథిలి. తర్వాత ఈ శ్లోకం కూడా చూడండి, ఇది కూడా వన్ వర్డ్ ఆన్సర్ ఉంది, చాలా మంచి శ్లోకం ఇది. త్యజాసు కోపం సుఖధర్మ నాశనం భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం ప్రసీద జీవేమ సపుత్ర బాంధవాః ప్రదీయతాం దాశరథాయ మైథిలి. చూడండి నాన్న, అంటే సుఖము అంటే సంతోషం ఎప్పుడు ఉంటుంది అంటే త్యజాసు కోపం సుఖధర్మ నాశనం.
సుఖాన్ని ధర్మాన్ని అంటే ఆ ధర్మాన్ని అనుసరిస్తే అంటే కోపాన్ని గనక వదిలేసినట్లయితే సుఖంగా ధర్మంగా హాయిగా జీవిస్తాం. కాబట్టి సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కోపాన్ని వదిలేయాల. భజస్వ ధర్మం రతికీర్తి వర్ధనం. కాబట్టి ఆనందాన్ని కలిగించేటువంటి ధర్మాన్ని అనుసరించాలి. ప్రసీద జీవేమ సపుత్ర బాంధవాహ. అలా గనక సీతను గనక రామునికి ఇచ్చి రాముని గనక ఇచ్చినట్లయితే సపుత్ర బాంధవాహ పుత్రులతో బంధువులతో జీవేమ మనం అందరం కూడా హాయిగా జీవిస్తాం. జీవేమ ప్రసీద అంటే అనుగ్రహంతో రాముని యొక్క అనుగ్రహంతో మనము పుత్రులతో బంధువులతో చక్కగా జీవిస్తాము. కాబట్టి ప్రదీయతాం దాశరథాయ మైథిలి. కాబట్టి దశరథుని కుమారుడైన రామునికి దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి. దాశరథాయ అంటే రాముని కొరకు, రామాయ రాముని కొరకు, అలాగే దాశరథాయ రాముని కొరకు, మైథిలి సీతాదేవిని ప్రదీయతాం అంటే ఇవ్వవలసినది అని. తర్వాత చూడండి, తతః ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ రాక్షసాధిపతేర్వేస్మ భీమకర్మ విభీషణ. తతః ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ రాక్షసాధిపతేర్వేస్మ భీమకర్మ విభీషణ. ప్రత్యుషసి అంటే తెల్లవారుతున్నటువంటి సమయంలో విభీషణుడు ఎటువంటి వాడు? ప్రాప్త ధర్మార్థ నిశ్చయ, ధర్మాన్ని అర్థం విషయంలో నిశ్చయమైనటువంటి అభిప్రాయం కలవాడు. ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఆ పనిని చేసేటువంటి విభీషణుడు ప్రత్యుషసి తెల్లవారుజాముననే రాక్షసాధిపతేర్వేస్మ, రాక్షసులకు అధిపతి ఎవరు? రావణాసురుడు. ఆ రావణాసురుని యొక్క వేస్మ అంటే భవనానికి వచ్చాడు. ప్రాప్తే అంటే వచ్చాడు. చూడండి, ధర్మాన్ని అర్థ విషయంలో నిశ్చయమైనటువంటి అంటే భయంకరంగా అంటే ఎంత కష్టమైనా సరే ఆ పనిని సాధించేటువంటి విభీషణుడు తెల్లవారుజాముననే రావణాసురుని ఇంటికి వచ్చాడు. తర్వాత చూడండి, యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తేహ పరంతప తదా ప్రభృతి దుష్యంతే నిమిత్తాన్యశుభానినః. యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తేహ పరంతప తదా ప్రభృతి దుష్యంతే నిమిత్తాన్యశుభానినః. నహ అంటే మనకు, పరంతప అంటే శత్రువులను, పరులు అంటే శత్రువులు అని అర్థం. రిపులు అన్నా పరులు అన్నా శత్రువులు అని అర్థం. పరంతప శత్రువులని బాధించేటువంటి వాడు, సంహరించేటువంటి రావణాసుర. యదా ప్రభృతి ఎప్పటి నుండి, వైదేహి ఇహ సంప్రాప్త, వైదేహి సీతాదేవి విదర్భ రాజకుమార్తె కాబట్టి వైదేహి సీతాదేవి ఇహ సంప్రాప్త ఇక్కడికి వచ్చిందో తదా ప్రభృతి అప్పటి నుండి కూడా, ఎప్పుడైతే యథా వస్తుందో అక్కడ ఖచ్చితంగా రెండవ దాంట్లో తదా వస్తుంది. ఎప్పుడైతే నేను ఈ పని చేస్తానో అప్పుడే నాకు ఫలితం లభిస్తుంది అంటాం. కాబట్టి యథా తదా అనేవి ఖచ్చితంగా, యథా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తదా అనేది ఖచ్చితంగా ఆ వాక్యంలో వస్తుంది. యథా ప్రభృతి వైదేహి, ఎప్పుడైతే వైదేహి సీతాదేవి ఇహ సంప్రాప్త ఇక్కడికి వచ్చిందో, పరంతప అంటే శత్రువులను సంహరించేటువంటి ఓ రావణాసుర, తదా ప్రభృతి అప్పటి నుండి కూడా అశుభాని నిమిత్తాని, అశుభ అశకునాలు అంటే అశుభమైనటువంటి శకునాలు అనేవి నహ మనందరికీ కూడా దృశ్యంతే కనపడుతున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు మనం 10 శ్లోకాలు చదువుకున్నాము. ఇందులో ఉన్నటువంటి 1 word ఆన్సరు కాంటెస్ట్ ఒకసారి మనం చూద్దాం. ప్రశ్నలు ఇక్కడ పెట్టారన్నారు. చూడండి, ఏకపద ప్రశ్నాః. ఏకపద ప్రశ్నాః, ఏకపద సమాధాన ప్రశ్నాః.
రణే రామేణ కహా హతః. రణే రామేణ కహా హతః. కహా హతః. చూడండి నాన్న, రణే యుద్ధంలో, రామేణ రాముని చేత, కహ ఎవరు, హతః చంపబడ్డారు. రణే యుద్ధంలో రాముని చేత ఎవరు చంపబడ్డారు. ఇది మొత్తం కూడా వన్ వర్డ్ ఆన్సర్ అంతా కూడా రాస్తే బాగుంటుంది. చిన్న ఆన్సర్ కరహ అని రాయకుండా మొత్తం ఏకవాక్యం అంతా కూడా సమాధానం ఇందులోనే ఉంటుంది. కహా దగ్గరే మనం ఆన్సర్ రాస్తాము. ఆ ఆన్సర్ క్వశ్చన్ అంతా కూడా జాగ్రత్తగా మనం చూసి రాసేయటమే. చూడండి, రణే రణే రామేణ కరహ హతః. కరహ హతః. కరహ హతః. చూడండి, రణే అన్నప్పుడు ఈ రణే రాశాం, రామేణ రామేణ, కహ దగ్గర కరహ రాశాం, హతః అంటే చంపబడ్డాడు. రణే రామేణ కహా హతః. యుద్ధంలో రాముని చేత ఎవరు చంపబడ్డారు. రణే రామేణ కరహ హతః. యుద్ధంలో రాముని చేత కరుడు సంహరించబడ్డాడు. ఇదే శ్లోకం మీకు చెప్పాను. కరో యజ్జతి వృత్తస్తు స రామేణ హతో రణే. కరో రామేణ రణే హతః అని మనం 5వ శ్లోకంలో చదువుకున్నాము. అదే ఆన్సర్ రాస్తాం జాగ్రత్తగా. తర్వాత రెండో ప్రశ్న, కేశాం బలాని. చెప్పేస్తాం. కేశాం బలాని కేశాం బలాని అమేయాని. కేశాం అంటే ఎవరి యొక్క, బలాని బలం అనేది, అమేయాని అంటే కొలచడానికి వీలు లేనటువంటివి, చాలా విపరీతంగా ఉన్నాయి అన్నది ఈ క్వశ్చన్. మీరు 4వ శ్లోకంలో నేను చెప్పాను, ఏమని చెప్పాను, బలాన్యపరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసావగ్న నకర్తవ్య కదంచన అన్నా. కాబట్టి పరేషాం శత్రువుల యొక్క బలాలనేవి అపరిమేయాని చాలా కొల్చడానికి వీలు కానటువంటివి అని చెప్పాను. అదే రాస్తాం. ఇక్కడ కేశాం అన్నప్పుడు పరేషాం రాయొచ్చు, రిపూణాం రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, శత్రువునాం రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. కాబట్టి మనం ఇందులో ఉన్నది రాద్దామా, పరేషాం అని రాద్దాం. పరేషాం పరేషాం బలాని పరేషాం బలాని అమేయాని. పరేషాం బలాని అమేయాని. చూడండి నాన్న, కేశాం బలాని అమేయాని, ఎవరి యొక్క కేశాం ఎవరి యొక్క, బలాని బలం అనేది, అమేయాని అంటే కొలచడానికి వీలు లేనటువంటి, అంటే ఎక్కువ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే పరేషాం శత్రువుల యొక్క, బలాని బలం అనేది, అమేయాని చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కేశాం, కహ, కేశాం అనేవి క్వశ్చన్స్ గా వస్తాయి, కానీ అలానే క్వశ్చన్స్ గా వస్తాయి. దానికి ఆన్సర్ ఇక్కడ కేశాం దగ్గర పరేషాం అని చెప్పి రాస్తాం. ఇక్కడ శత్రువునాం రాయొచ్చు, రిపూనాం కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం.
సుఖధర్మనాశనం కేన భవతి. మూడో క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. సుఖధర్మనాశనం 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 కేన భవతి. బయట తీసుకుంది. హలో హలో హలో. సుఖధర్మనాశనం కేన భవతి. కోపేన సుఖధర్మనాశనం భవతి. ఇప్పుడు చూడండి, సుఖధర్మనాశనం కేన భవతి అంటే 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 దేని వల్ల, కేన అంటే దేని వలన, సుఖము ధర్మము నాశనం అనేది భవతి అవుతుంది అనే క్వశ్చన్. నాశనం భవతి అంటే ఇప్పుడు ఆన్సర్ రాస్తాం. కోపేన కోపం వలన సుఖము ధర్మము నాశనం భవతి నాశనం అవుతాయి అని. ఇది మీకు ఎందో శ్లోకంలో ఉంది, ఒకసారి చూసుకోండి. ఒకసారి త్యజాసు కోపం సుఖధర్మనాశనం, త్యజాసు కోపం సుఖధర్మనాశనం, భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం, ప్రసీద జీవేమ సపుత్ర బాంధవాః ప్రదీయతాం దాశరథాయ మైథిలి అని. కాబట్టి కోపం వల్ల సుఖము ధర్మము నాశనం అవుతాయి. అలాంటి కోపాన్ని త్యజ అంటే వదిలిపెట్టు అని విభీషణుడు చెప్పాడు. కాబట్టి సుఖధర్మనాశనం కేన భవతి. సుఖధర్మనాశనం దేని వల్ల, కేన అంటే దేని వల్ల, భవతి అంటే అవుతుంది అంటే కోపేన కోపం వలన సుఖధర్మనాశనం భవతి. సుఖము ధర్మం అనేవి నాశనం అవుతాయి అని. ఈ మీకు అంటే విభీషణోపదేశంలో మనకి 6 మార్కులు ఎస్ఏ టైప్ క్వశ్చన్, 6 మార్కులు ఎస్ఏ టైప్ క్వశ్చన్ రావచ్చు. తర్వాత 3 మార్కులకి సందర్భవాక్యం ఖచ్చితంగా వస్తుంది. తర్వాత 2 మార్కులకి లఘు ప్రశ్న వస్తుంది. 1 మార్కుకి ఏక వాక్య సమాధానం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ చూసుకోండి. రణే రామేణ కహా హతః, రణే రామేణ కరహా హతః, అలాగే కేశాం బలాని అమేయాని, పరేషాం బలాని అమేయాని, సుఖధర్మనాశనం కేన భవతి, కోపేన సుఖధర్మనాశనం భవతి అని చెప్పేసి మనం 10 శ్లోకాలు చదువుకుంటే 10 శ్లోకాలలో ఈ 3 క్వశ్చన్లు వచ్చేసాయి. అలాగే అదేంటి అంటే లఘు ప్రశ్న సమాధానం కూడా ఉంది. కళా ప్రభృతి అశుభాని నిమిత్తాని దుష్యంతే. ఎప్పటి నుండి అశుభాలు అనేవి అపశకునాలు అనేవి మనకి కనపడుతున్నాయి అంటే 10వ శ్లోకం ఏంటది? యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తేహ పరంతప తదా ప్రభృతి దుష్యంతే నిమిత్తాన్యశుభానినః అని చెప్పే శ్లోకం ఇచ్చాడు. ఎప్పటి నుంచి అయితే సీతాదేవి ఇక్కడికి వచ్చిందో ఓ రాక్షస రాజా, అప్పటి నుంచి మనకు అశుభాలందరికీ కూడా జరుగుతున్నాయి అని. కాబట్టి మన ఆన్సర్ ఏం రాయాలి అంటే సీత ఇహ సంప్రాప్త, యదా సీత ఇహ సంప్రాప్త తదా ప్రభృతి అశుభాని నిమిత్తాని నహా దృశ్యంతే అని చెప్పి రాయాలి. అది కూడా రాస్తాను. ఒకసారి లఘు సమాధాన ప్రశ్న ఒకటి రాస్తాను, అది కూడా చూసుకోండి. లఘు సమాధాన ప్రశ్న. లఘు సమాధాన ప్రశ్న.
కదా ప్రకృతి కదా ప్రకృతి కదా ప్రకృతి అశుభాని కదా ప్రకృతి అశుభాని నిమిత్తాని దృశ్యంతే కదా ప్రకృతి శుభాని నిమిత్తాని దృశ్యంతే యదా వైదేహి ఇహ సంప్రాప్త తదా నః అశుభాని నిమిత్తాని దృశ్యంతే చూడండి, కదా ప్రకృతి అశుభాని నిమిత్తాని దృశ్యంతే అన్నప్పుడు యదా వైదేహి ఇహ సంప్రాప్త, యదా అంటే ఎప్పుడైతే వైదేహి సీతాదేవి ఇహ సంప్రాప్త ఇక్కడికి వచ్చిందో తదా అప్పటి నుండి నహ మనకు అశుభాని నిమిత్తాని అపశకునాలనేవి దృశ్యంతే కనపడుతూ ఉన్నాయి అని అర్థం. కాబట్టి మనకి ఈ ఇంతవరకు మన 10 శ్లోకాలలో మనకి 4 క్వశ్చన్లు వచ్చేసాయి. చూడండి ఒకసారి. రణే రామేణ కహాహతః, రణే రామేణ కరహాహతః, కేశాం బలాని అమేయాని, పరేషాం బలాని అమేయాని, సుఖధర్మనాశనం కేన భవతి, కోపేన సుఖధర్మనాశనం భవతి. ఇవన్నీ కూడా 1 word ఆన్సర్స్. ఇది లఘు సమాధాన ప్రశ్న. చాలా అంటే చిన్న వాక్యం. ఇది కూడా అంతే, ఒక వాక్యంలో రాసేస్తారు. ప్రకృతి అశుభాని నిమిత్తాని దృశ్యంతే. కదా ప్రకృతి ఎప్పటి నుండి అశుభాని నిమిత్తాని అపశకునాలనేవి దృశ్యంతే కనపడుతున్నాయి. యదా ఎప్పుడైతే వైదేహి సీతాదేవి ఇహ సంప్రాప్త ఇక్కడికి వచ్చిందో తదా నహ తదా అప్పటి నుండి నహ మనకి అశుభాని నిమిత్తాని దృశ్యంతే అపశకునాలన్నీ కూడా కనపడుతున్నాయి అని చెప్పేసి ఈ పాఠంలో ఇప్పటికి మనకి 4 క్వశ్చన్లు వచ్చేసాయి ఈ 10 శ్లోకాల్లోనే. శ్లోకము అనేది ఎప్పుడైతే మనకి 10 శ్లోకాలు అంటే శ్లోకాలు లేవు కదా అని చెప్పేసి మనం ఊరుకుంటే కొద్దిగా ఇబ్బంది. మీరు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ రాసేటప్పుడు కాంటెస్ట్లు అంటే వాక్యాలు రాస్తాము. అలాగే మనం ఎస్ఏ టైప్ లో సాంస్క్రిట్ లోనే రాస్తాం కాబట్టి కొటేషన్స్ అవి ఇచ్చుకోవటానికి 1 word ఆన్సర్స్ కి ముఖ్యంగా కాంటెస్ట్లకి వీటన్నిటికీ కూడా మనకి బాగా ఈ శ్లోకము అర్థం చేసుకొని చదివితే మనకి చాలా బాగుంటుంది. సాంస్క్రిట్ ఎప్పుడు కూడా నైతిక విలువలు కూడా నేర్పుతాయి. కాబట్టి కేవలము చదువుకొని అంటే కేవలం బట్టి చదివేయటమే కాకుండా రామాయణం వల్ల మనం అర్థం చేసుకొని, కాబట్టి విభీషణుడు తన అన్నకైనప్పటికీ కూడా ఉన్న ధర్మాన్ని గురించే చెప్పాడు తప్ప అన్న పక్షాన ఉండలేదు. కాబట్టి ధర్మం పక్షనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం పక్కనే మనం వ్యవహరించాలి, కానీ బంధుత్వం జోలికి వెళ్ళకూడదు అనేది కూడా మనకి విభీషణోపదేశంలో మనకు తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇవి తాన్ గృహీతాయుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్. ఆయుధాలన్నీ కూడా రెడీగా పట్టుకొని యుద్ధానికి రెడీ అవుతున్నటువంటి రాక్షసులందరినీ కూడా ఉద్దేశించి
విభీషణుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని అనునయించి వాళ్ళతో ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అప్యుపాయి త్రిభిస్తాత యోర్ధం ప్రాప్తుం న శక్యతే తస్య విక్రమ కాలాంస్తాన్ యుక్తానాహుర్ మనీషిణ అంటే పండితులు, బుద్ధివంతులైన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఏదైనా సరే ఒక పనిని మనం సాధించుకునేటప్పుడు సామము, దానము, భేదము అనే ఉపాయాలతోనే సాధించుకోవాలి, నెరవేర్చుకోవాలి. ఆ మూడిటితో కనుక మనం పనిని సాధించుకోలేనప్పుడు, నెరవేర్చుకోలేనప్పుడు మాత్రమే దండన ఉపాయాన్ని, పరాక్రమాన్ని ఉపయోగించాలి అని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు, ప్రమత్తేషు అభియుక్తేషు దైవేన ప్రహతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతాః. కాబట్టి మనం అజాగ్రత్తగా ఉన్న వాళ్ళని, ఏమరపాటుతో ఉన్న వాళ్ళ విషయంలోను, అలాగే అదేంటి అభియుక్తేషు ఇతరులు జయించినటువంటి వాళ్ళు అంటే ఇతరుల యొక్క శత్రువుల యొక్క అధీనంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలోను, దైవేన ప్రహతేషు చ దైవోపహతులు దురదృష్టవంతుల వాళ్ళ విషయంలో కూడా బాగా పరీక్ష, వాళ్ళని మనం బాగా ఆలోచించి ఏ విధంగా వాళ్ళతో మనం పని చేయించాలి అని ఆలోచించుకొని మనం పనిని సాధించుకోవాలి. అలాగే బలాన్యపరిమేయాని వీర్యాని చ నిశాచరాహ పరేషాం సహసావజ్ఞ నకర్తవ్య కదంచన. కాబట్టి నిశాచరాహ, ఓ రాక్షసులారా, శత్రువుల యొక్క బలాలని, పరాక్రమం అనేవి అంతులేనట్టుగా ఉన్నాయి, వాటి కొలవడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మనం తెలుసుకోకుండా వాళ్ళని అవమానపరచకూడదు అన్న విషయం మనకి తెలుస్తోంది. అలాగే కరో యజ్జతి వృత్తస్తు స రామేణ హతోరణే అవశ్యం ప్రాణినా ప్రాణ రక్షితవ్య యథాబలం. కాబట్టి అవశ్యం, తప్పనిసరిగా ప్రాణులన్నీ కూడా ప్రాణాహ యథాబలం రక్షితవ్య, వాళ్ళ యొక్క బలాన్ని అనుసరించి వాళ్ళ యొక్క ప్రాణాన్ని రక్షించుకోవాలి. అలా అలా కరుడు ప్రవర్తించకపోవటం వల్లనే రణే చేత చంపబడ్డాడు. కాబట్టి ప్రాణులన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రాణాన్ని తప్పక రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోవాలి? వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి వాళ్ళు ప్రవర్తించి ప్రాణాలు రక్షించుకోవాలి. కానీ మితిమీరినటువంటి అహంకారంతో మనం గనక ప్రవర్తించినట్లయితే మనం ఆపదలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి కరుడు అలా ప్రవర్తించే రాముని చేత హతుడయ్యాడు. నతుక్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దియ్యతాం మత్స్య మైథిలి. రాముడు ఎలాంటి వాడు అంటే మంచి పరాక్రమం కలిగిన వాడు, అంతులేని పరాక్రమం కలిగిన వాడు, ధర్మానువర్తిన ధర్మాన్ని అనుసరించేవాడు. రామో విగ్రహవాన్ ధర్మ, రామాయణం అంతా కూడా అదే చెప్తుంది. కాబట్టి అలాంటి రామునితో అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వైరం పెట్టుకోకూడదు. కాబట్టి అతనికి మైథిలిని, సీతాదేవిని ఇచ్చేయాలి అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాటలోని విభీషణ అంటున్నాడంటే, ప్రసాదయే త్వం బంధుత్వాత్, మీ అంటే నాకు చాలా అనుగ్రహం ఉంది, మీరంటే నాకు చాలా ఇష్టం ఉంది. బంధుత్వాత్, ఇంకా అంత కాకుండా ఇంకా బంధుత్వం కూడా ఉంది. కాబట్టి ఈ వచనాన్ని నేను మీకు చెప్తున్నాను, ఇది సత్యం. ఇలా కనుక చేసినట్లయితే మీకు హితాన్ని కలిగిస్తుంది. దియ్యతాం మత్స్య మైథిలి, రాముని కొరకు సీతాదేవిని ఇచ్చేయండి అని చెప్పారు. అలాగే చిజాసు కోపం సుఖధర్మ నాశనం భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం ప్రసీద జీవేమ సపుత్ర బాంధవాహ ప్రదీయతాం దాశరథాయ మైథిలి. కోపం ఏం చేస్తుంది అంటే సుఖాన్ని, ధర్మాన్ని నాశనం చేస్తుంది. అలాంటి కోపాన్ని వదిలిపెట్టాలి. అలాగే ధర్మాన్ని కనుక అంటే భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం, ధర్మాన్ని కనుక మనం అనుసరించినట్లయితే చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటాము. అలాగా జీవేమ సపుత్ర బాంధవాహ, మనందరం కూడా పుత్రులతో బంధువులతో జీవిస్తాం. ఎప్పుడు? దాశరథాయ మైథిలిం ప్రదీయతాం, దశరథుని కుమారుడైన రామునకు సీతాదేవిని కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మనందరం కూడా పుత్రులతో బంధువులతో హాయిగా జీవిస్తాము అని చెప్పేసి విభీషణుడు చెప్తున్నాడు రాక్షసులకి. తప ప్రత్యుషసి ప్రాప్తే ప్రాప్త ధర్మార్థ నిశ్చయ రాక్షసాధిపతేర్వేస్మ భీమకర్మ విభీషణ. భయాన్ని కలిగించే పనులు చేసేవాడు విభీషణుడు. భయాన్ని కలిగించే పనులంటే భయంకరమైన పనులు చేస్తాడని కాదు. ధర్మార్థ నిశ్చయ, ధర్మంలో అర్థ విషయాలలో చాలా జాగరూకతగా వహిస్తూ ఎలాంటి భయపడకుండా పనులు చేసేవాడు అని అర్థం. అలాగా ధర్మాన్ని అర్థంలో నిశ్చయమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి విభీషణుడు ప్రత్యుషతి తెల్లవారుజామునే రాక్షస అధిపతి అయినటువంటి రావణాసురుని యొక్క వేశ్మ భవనానికి వెళ్ళాడు. విభీషణుడు వెళ్ళి చెప్తున్నాడు రావణాసురుడితో ఏమని, యదా ప్రవృతి వైదేహి
సంప్రాప్తేహ పరంతప తదా ప్రభృతి దుష్యంతే నిమిత్తాన్య శుభానినః. పరంతప ఓ రాక్షస రాజా, ఎలాంటి వాడు? శత్రువులను సంహరించేటువంటి ఓ రాక్షస రాజా. యదా ప్రభృతి ఎప్పటి నుంచి అయితే వైదేహి ఇహ సంప్రాప్త సీతాదేవి ఇక్కడికి వచ్చిందో తదా ప్రభృతి అప్పటి నుండి కూడా నహ మనకి అశుభాని నిమిత్తాని అశుభాలైనటువంటి శకునాలన్నీ కూడా దృశ్యంతే చూడబడుతున్నాయి. దృశ్యతే దృశ్యేతే దృశ్యంతే ఇది ఆత్మనేపథ్య ధాతువు. అల్పారంభ క్షేమకర అని నేను కొంచెంగానే చెప్పాను, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండవనేసి. కాబట్టి ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరలా మనం కలుద్దాము. ఈ ఒకసారి మాత్రం ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. రణే రామేణ కహాహత, రణే రామేణ కరహాహత, కేషాం బలాని అమేయాని, పరేషాం బలాని అమేయాని, సుఖధర్మనాశనం కేన భవతి, కోపేన సుఖధర్మనాశనం భవతి. లఘు సమాధాన ప్రశ్న. కదా ప్రకృతి అశుభాని నిమిత్తాని దృశ్యంతే, యదా వైదేహి ఇహ సంప్రాప్త తదానః అశుభాని నిమిత్తాని దృశ్యంతే. ఈ రోజుకి నేను ముగిస్తున్నాను. చూడండి, ఇందులో సందర్భవాక్యం ఉంది. సందర్భవాక్యంలో ఏముంది? పరేషాం సహసావగ్న నకర్తవ్య కదంచన. కాబట్టి కదంచన ఎప్పుడు కూడా పరేషాం శత్రువుల విషయంలో వాళ్ళ యొక్క తెలివితేటలు తెలుసుకోకుండా సహసా వెంటనే అవజ్ఞ అవమానపరచడం అనేది నకర్తవ్య చేయకూడని పని అని. ఈ వాక్యము ఆదికవి అంటే తెలుగులో ఒకసారి చెప్పి సంస్కృతిలో ఒకసారి చెప్తాను. ఈ వాక్యము వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ఉన్నటువంటి యుద్ధకాండ నుండి గ్రహింపబడిన విభీషణోపదేశ అను పాఠములోనిది అని సందర్భం రాస్తాం. కవి పరిచయం రాస్తాం. సందర్భం ఎవరితో అన్నారు? విభీషణుడు రాక్షసులతో రావణాసురునితో ఈ మాటలను పలికాడు. తర్వాత అది చూడండి, ఇది మీకు 4వ శ్లోకంలో ఉంది. కాబట్టి కాంటెస్ట్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. మళ్ళీ కలిసినప్పుడు మిగతా పాఠము కాంటెస్ట్లు పెద్ద క్వశ్చన్ కూడా వివరించడం జరుగుతుంది. అల్పారంభ క్షేమకర. ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి. ఫస్ట్ మీకు గ్రామర్ పాయింట్లు అన్ని కూడా నెక్స్ట్ అంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క రోజు తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. మనకి అంతా కూడా శబ్దాలవి అజంతాలవి చదివాం. సెకండ్ ఇయర్లో హలంతాలు ఉంటాయి. హలంతాలను ఏ విధంగా గుర్తుపట్టాలి, అజంతాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా గ్రామర్ పాయింట్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా నేను మీకు విసర్గ సందులు వేరే సందులు ఉన్నాయి, ఆ సందులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అని చేయండి. అయిపోయింది మేడం గారు. అంటే ఒక 30 minutes అయిందా? చూద్దాం.